గ్రామాల్లో నిరక్షరాస్యులుగా గుర్తించబడిన ప్రతి ఒక్కరి పేర్లను ఉల్లాస్ యాప్లో నమోదు చేసేందుకు ఐకేపీ విఓఏలు చర్యలు చేపట్టాలని మండల విద్యాధికారి తగిశెట్టి దేశిరెడ్డి సూచించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో గ్రామాల్లోని పాఠశాల ఉపాధ్యాయులకు కొంత బాధ్యతను అప్పగించడం జరిగిందని, గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉండకూడదనే లక్ష్యంతో ఉల్లాస్ యాప్ రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐకేపీ విఓఏలకు టీచర్లకు ఉల్లాస్ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మండల విద్యాశాఖ, ఐకేపీ సెర్ఫ్, మండల పరిషత్ అధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఉల్లాస్ యాప్ వినియోగించి నిరక్షరాస్యుల యొక్క పేర్లను యాప్లో నమోదు చేసే ప్రక్రియను ఐకేపీ విఓఏలకు, టీచర్లకు శిక్షకులు పెంటయ్య, ముజాంబిల్ వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే జూలై 6వ తేదీ నుండి నిరక్షరాస్యులకు అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నంగునూరు మండలంలో దాదాపు 550 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, గుర్తించబడిన నిరక్షరాస్యుల వివరాలను జూలై 6వ తేదీలోపు ఉల్లాస్ యాప్లో ఎంట్రీ చేసేలా ఐకేపీ విఓఏలకు సూచించినట్లు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో నిరక్షరాస్యులు లేకుండా అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దిశగా మండల విద్యాశాఖ, ఐకేపీ సెర్ఫ్, మండల పరిషత్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మహిపాల్, ఇన్ఛార్జ్ ఎంపీఓ ఏపీఓ ప్రభాకర్ రావు, ఆయా పాఠశాలలకు చెందిన టీచర్లు, ఐకేపీ విఓఏలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మండల పరిషత్ నంగనూరు కార్యాలయంలో వివో లీడర్లు, సిఏలు, అదేవిధంగా స్ట్రాంగ్ టీచర్స్ ఉల్లాస్ యాప్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ఎస్హెచ్ఏ గ్రూప్ సభ్యులందరూ కూడా నిరక్షరాస్యులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసినటువంటి నిరక్షరాస్యులందరూ కూడా ఉల్లాస్ యాప్లో అప్లోడ్ చేయాలి. కాబట్టి యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా నాన్ లిటరేట్స్ని ఏ విధంగా అందులో డౌన్లోడ్ చేయాలనే విషయాన్ని అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రతి పాఠశాల నుంచి ఒక టీచర్ కూడా రావడం జరిగింది. ఈ ఉపాధ్యాయులు వారు చేస్తున్నటువంటి మరి అక్షరాస్యత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వారు కూడా కొంత బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మన మండలంలో అన్ని యాప్స్ నుంచి కూడా నిరక్షరాస్యులను ఐడెంటిఫై చేసి ఇందులో నమోదు చేస్తున్నాం. కాబట్టి జూలై 6 నుంచి మరి అందరి నిరక్షరాస్యులకు అక్షరాస్యత కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున నంగనూరు మండలంలో ఎక్కడ కూడా నిరక్షరాస్యులు లేకుండా అక్షరాస్యులుగా మార్చేటట్టుగా మరి అటు ఏపీఎం కావచ్చు, మండల విద్యాశాఖ కావచ్చు, మండల పరిషత్ కార్యాలయం కావచ్చు, అందరం కూడా మరి సమన్వయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా రాబోయే కొద్ది కాలంలోనే ఏ ఒక్క నిరక్షరాస్యం లేకుండా అక్షరాస్యులుగా మార్చే దిశలో అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.